నమస్కారం అండి. నేను డాక్టర్ హేమంత్ కలకుంట్ల. ఎపిలెప్సీ ఇస్ కంప్లీట్లీ ట్రీటబుల్. మూర్ఛ రోగానికి మందులతో ఖచ్చితంగా తగ్గించవచ్చు. బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి మన దగ్గర మూర్ఛ రోగాన్ని తగ్గించడానికి. ఆ మందులు మీరు రెగ్యులర్ గా వేసుకుంటే మూర్ఛ రోగాన్ని చాలా వరకు దూరం చేయొచ్చు. ఏం కాదులే, ఇన్ని రోజులు వేసుకున్నాము, ఇప్పుడు బానే ఉంది అని ఒక్కరోజు ఆపారనుకోండి, తస్మాత్ జాగ్రత్త. మూర్ఛ రోగం గుర్తు చేస్తుంది నేనున్నానని. సో ఆ తప్పు చేయకూడదు. డాక్టర్ పర్యవేక్షణలోనే మీరు ఆపాలనుకుంటే డాక్టర్ చెప్తారు. అప్పుడే మీరు టాబ్లెట్లు వేసుకోకుండా ఉండొచ్చు. అప్పటి వరకు ఖచ్చితంగా టాబ్లెట్లు వేసుకోవాలి. మూర్ఛ రోగం ఉన్న వాళ్ళు ఈత కొట్టకూడదు. డ్రైవింగ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి. చెట్లు ఎక్కడము, దాంతోపాటు పారాపిట్ వాల్స్ లేని బిల్డింగ్లు ఎక్కడము మానేయాలి. ఎందుకంటే అదే మీరు చెట్టు ఎక్కినప్పుడు ఫిట్స్ వచ్చాయనుకోండి, 50 ఫీట్ల పైకెళ్ళి కింద పడితే ఏమవుతుందో పరిస్థితి మీకే తెలుసు. ఇవన్నీ చెప్తున్నానని మూర్ఛ రోగం అంటే భయపడకండి. మూర్ఛ రోగానికి ట్రీట్మెంట్కి మంచి మందులున్నాయి. ఆ ట్రీట్మెంట్ చేయడానికి మేమందరం ఉన్నాం. నమస్కారం. ఎపిలెప్సీ, మూర్ఛ అనేది పదే పదే కలిగే సీజర్లతో కూడిన నాడీ సంబంధిత పరిస్థితి. ఒకరికి మూర్ఛ రావడాన్ని చూడడం ఆందోళనకరంగా ఉంటుంది, కానీ సరైన చర్యలు తెలుసుకోవడం వారి సురక్షతను నిర్ధారించడంలో గణనీయమైన తేడాను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలో ఈ వీడియో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మూర్ఛ దాడి అనేది ఒక రోగి ఆకస్మికంగా మరియు పదే పదే అదుపులేని కదలికలను అనుభవించే పరిస్థితి. ఇది మెదడులోని విద్యుత్ ఆటంకాల కారణంగా సంభవించింది. ఆ వ్యక్తిని గాయపడకుండా రక్షించడం మీ ప్రాధాన్యత. వారు కనుక నిలబడి లేదా కూర్చుని ఉంటే వారిని మెల్లగా నేలపైకి కదిలించండి. మూర్ఛ సమయంలో వారు బహుశా కుట్టుకునే ఏవైనా గట్టి లేదా పదునైన వస్తువులను ఆ ప్రాంతం నుండి తీసేయండి. వారు నేలపైన పడుకున్నాక వారి తల నేలను తాకకుండా రక్షించడానికి వారి తల కింద దిండు లేదా మడత పెట్టిన జాకెట్ వంటి మెత్తటి మరియు చదునైన దాన్ని ఉంచండి. మూర్ఛ పెరుగుతున్న కొద్దీ వీలైతే వ్యక్తిని మెల్లగా వారి పక్కకి తిప్పండి. ఇది వారి వాయుమార్గాలను స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు ఏదైనా లాలాజలం లేదా వాంతి సులభంగా కారడానికి తోడ్పడుతుంది. మూర్ఛ ఎంతసేపు వచ్చింది అన్నది గుర్తించడం ముఖ్యం. ఇది ఎప్పుడు మొదలవుతుంది మరియు ఎంతసేపు ఉంటుందో గమనించండి. మీరు సహాయం కోసం పిలవవలసి వస్తే వైద్య నిపుణులకు ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. మూర్ఛ సమయంలో మీరు ఎప్పుడూ చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ వ్యక్తి నోటిలో ఏమీ పెట్టవద్దు. పాత నమ్మకాలకు విరుద్ధంగా ఇది వారి దంతాలు లేదా దవడకు గాయం కలిగిస్తుంది మరియు వారి వాయుమార్గానికి ఆటంకం కలిగించవచ్చు. అలాగే వారి కదలికలను అరికట్టడానికి ప్రయత్నించవద్దు. మూర్ఛను ఉన్నంతసేపు దానిని కొనసాగనివ్వండి, కాని ప్రమాదాల నుండి వారిని మెల్లగా దూరంగా ఉంచండి. వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు ఆహారం మరియు పానీయాలు ఇవ్వకండి. మూర్ఛ ఆగిపోయి వారు పూర్తి స్పృహలోకి వచ్చే వరకు ఆ వ్యక్తితో ఉండండి. తర్వాత వారికి గందరగోళంగా లేదా మగతగా అనిపించవచ్చు. ప్రశాంతంగా మాట్లాడి వారికి భరోసా ఇవ్వండి. అత్యవసర వైద్య సహాయం కోసం ఎప్పుడు పిలవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటేను, వ్యక్తి మధ్యలో మేల్కొనకుండానే పదే పదే మూర్ఛలు వస్తేను, మూర్ఛ సమయంలో గాయపడితే, తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేను, లేదా ఇది వారి మొదటి తెలిసిన మూర్ఛ అయితే తక్షణ సహాయం తీసుకోండి. ఈ సులువైన దశలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి కీలకమైన మద్దతును అందించవచ్చు. అవగాహనతో ఉండండి మరియు మీ ప్రశాంతత మరియు అవగాహన పూర్వకమైన చర్యలు అసలైన తేడాను కలిగిస్తాయని గుర్తుంచుకోండి.